నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందని తెలుగు సినిమాలో ఓ పాపులర్ డైలాగ్. కానీ ఈయనకున్న తిక్కకు మాత్రం అసలు లెక్కలేదు. ఆయన ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎవరిని పొగుడుతాడో, ఎవరిని బదనాం చేస్తాడో అస్సలంటే అస్సలే ఊహించలేం. ఆయన ఎవరో కాదు, వన్ అండ్ ఓన్లీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాకిస్తాన్ వివాదాన్ని మరోసారి ప్రస్తావించి కాల్పుల విరమణ ఘనత తనదేనన్నాడు. రష్యా ఉక్రెయిన్ ఘర్షణ కంటే భారత్ పాకిస్తాన్ వివాదం పెద్దదన్నాడు. అయినప్పటికీ తానే దానిని పరిష్కరించానని చెప్పాడు. అసలు ట్రంప్ ఇండియా విషయంలో ఏం కోరుకుంటున్నాడు? ఇండియా పాకిస్తాన్ యుద్ధం గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు యుద్ధం ఎక్కడ వచ్చింది? కానీ ట్రంప్ యుద్ధాన్ని ఎప్పుడు ఆపాడు? యుద్ధం గురించి పదే పదే ప్రస్తావించడం ద్వారా ట్రంప్ ఆశిస్తున్నాడో మాత్రం అర్థం కావడం లేదు. ఇండియా ఎందుకు తనకు క్రెడిట్ ఇవ్వడం లేదని బాధపడుతున్నట్టుగా ఉంది. పాకిస్తాన్ క్రెడిట్ ఇవ్వడంతో పాటు నోబెల్ అవార్డు కూడా ఇవ్వాలన్నంతగా ఎందుకు భజన చేస్తుంది? ట్రంప్ కోరుకున్నట్టుగా ఇండియా వ్యవహరించకపోవడానికి కారణమేంటి? ఇండియా నుంచి ట్రంప్ ఏం కోరుకుంటున్నాడు? అమెరికా కోసమా, తన కంపెనీల కోసమా? తాజాగా మరోసారి ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానంటున్న ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసియా పర్యటన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా తాను 8 యుద్ధాలను ఆపానన్నాడు. వాటిలో భారత్ పాకిస్తాన్ వివాదం కూడా ఒకటని ఆయన చెప్పాడు. ట్రంప్ వ్యాఖ్యలను ఇండియా ఖండిస్తుంటే పాకిస్తాన్ మాత్రం సూపర్ బాస్ అంటుంది. ట్రంప్ను శాంతి కాముకుడంటూ కితాబిస్తుంది. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కూడా కోరింది. పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అమెరికా మద్దతు కోరుతూ ట్రంప్ మాటలను తన ప్రయోజనానికి ఉపయోగించుకుంటుంది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రదర్శన కాదు, వ్యాపారపర లక్ష్యాలున్నాయంటున్నారు. రష్యా చమురు దిగుమతులను ఇండియా నిలిపేస్తుందని ట్రంప్ చెప్తే ఇండియా అంత సీన్ లేదంది. ఎటువంటి విదేశీ ఒత్తిడికి లొంగబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ అంశాల్లో ఇండియా స్వతంత్ర నిర్ణయాలను తీసుకుంటుందనే విషయం అనేకసార్లు స్పష్టమైంది. ట్రంప్ కోరుకున్నట్టుగా భారత్ వ్యవహరించకపోవడం వల్ల ఆయనకు అసహనం కలిగిందని, అందుకే పదే పదే భారత్ పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ తానెంత ప్రభావవంతుడినో ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమనే పదం వాడేంత స్థాయిలో ఘర్షణ ఏది జరగలేదు. సరిహద్దు కాల్పులు, ఉగ్రదాడులు, దౌత్య ఉద్రిక్తతలు మాత్రమే చోటు చేసుకున్నాయి. కానీ ట్రంప్ మాత్రం వాటిని యుద్ధం ఆపినంత ఘనకార్యంగా చెప్పుకోవడం విశేషం.